హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మా ఆయనకు ఫోటో తీస్తా అంటే మండుతుంది అనమాట, కానీ నేను ఆగాను కదా. ఫింగర్కి చూసినారా? ఈ ఫింగరు ఇక్కడ ఆనిచ్చాడు అనమాట. జీన్స్ ప్రభావం ఎలా ఉంటుందంటే మా ఆయన నుండి మా పెద్ద కొడుకు కూడా వచ్చిందనమాట. చూడండి, వాడు సేమ్ నా ఈ ఫింగర్ ఉంది కదా, ఇది ఈడ మణికట్టు కాడ వంగుతుంది, నాకైతే వంగదు అనమాట. వీళ్ళిద్దరికి వంగుతుంది చూడండి. ఒరే కుచ్చరా పుట్టడా, ఓవర్ యాక్షన్ చేయకు. ముందు మీ నాయన మంచినీరా వంచు, కిందికి దించు ఇంతే. చూడండి, వంచేసినాడు, అట్లా తగులుతుంది అనమాట. నువ్వు వంచురా. వీడు కూడా ఎంత బాగా ఉంచుతాడు చూడండి, మణికట్టు ఉదయలిచ్చాడు. జీన్స్ ప్రభావం అలా ఉంటుంది అనమాట. అంటే వంశపారపర్యంగా కొన్ని వచ్చాయన్నమాట. నేను వంచితే ఇది నాకు ఇరిగిపోతుంది, నాకు రాదు. రెండు ఫింగర్స్ పెట్టరా, ఆ ఫింగర్ అనరా. ఎంత బాగా ఉంచుతాడు చూడండి. వానికి దాంట్లో ఎముక ఉందో లేదో, ఇరిగిపోతుందో లేదని కూడా భయం లేదు. ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇలా మా ఆయన నువ్వు 2 ఫింగర్స్ పెట్టే, 2 ఫింగర్స్ పెడతాడు అనమాట. ఈయన 2 అయ్యో మణికట్టు తెలిచ్చాను కదా. తైలిచ్చలేరా మీ నాయన. మా రెడ్డికి కూడా 2 వంచేస్తాడు అనమాట. అవి ఆయన నుండి వీనికి వచ్చాయి అనమాట. నేను ఎప్పుడు గమనించలేదు. నువ్వు వంచురా, నువ్వు వంచు, 2 వంచు చూపి. 1 ఈ పక్క చూడండి, 2 ఎంత బాగా ఉంచుతాడో. నీ ఎముకలు లేవురా బక్క పిల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ట్రై చేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.